ఓకే. ఓకే. సరే. ఇక పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ అంటే అక్కడ వంగ గీతా గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు బాగా పడుతుంది. కాకపోతే మా దగ్గర పవన్ కళ్యాణ్ గారికి అని గీతా గారికి ఈ మెజార్టీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఒక 40 నుంచి 40 ఎన్ని రావచ్చు. రూపాయి నుంచి ₹2 అండి. ఇది కూడా రూపాయి నుంచి ₹2 ఉంది. అవునవును. అంటే మీ దగ్గర కేవలం వీళ్ళ నలుగురియేనా, లేకపోతే జిల్లాల్లో కొంత నియోజకవర్గాల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇవి కూడా ఉన్నాయా? అంటే మా దగ్గర రఘురామకృష్ణ గారిది ఉంది, లోకేష్ గారిది ఉంది, నెక్స్ట్ కొడాల నారాయణ గారిది ఉంది, గుడివాడ భీమవరం గారిది ఉందండి, ముందే భీమవరం ఉంది. ఇప్పుడు నాకు నెల్లూరు జిల్లాలో ఏదైనా ఉందండి? నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైనా ఒక బెట్టింగ్ నడుస్తుందా? నెల్లూరు జిల్లా అంటే మా దగ్గర ఒంగోలు ఉంది, మాచర్లు ఉందండి, సత్తెనపల్లి ఉంది, మాచర్లు ఉంది, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు ఉందండి. నెల్లూరు అంటే నెల్లూరులో ఏముంది? టౌనా? నెల్లూరులో అవునండి. టౌనా రూరల్ ఉందా? అది సార్ మా దగ్గర ఏమండి చూసుకోవాలి మీకు ఏంటి. ఓహో. సార్ మా దగ్గర రూరల్ ఉందండి. ఓహో, రూరల్ ఉందా? అంటే రూరల్ ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అవునవును కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అవునవును, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎలా ఉందండి మీ రేట్? ఎట్లా ఉంది? అంటే రూపాయి వచ్చి మేము రూపాయి ఇస్తున్నాం అండి. ఎవరు గెలుపు మీద అండి? వైసీపీ గెలుపు మీద. ఓకే. ఓహో. అంటే ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఇది ఫార్మేట్ మీరు ఎలా సేకరించగలిగారు? అంటే మీకున్న అక్కడ మా వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇలాగా వేసుకునే వాళ్ళు, ఇలా మామూలు బూకీలు అంటే బెట్టింగ్లు ఆడేవాళ్ళు అంటే మీకు ఏం చెప్పకూడదు, కానీ మా చారీ కలిసి కాబట్టి మీకు ఎన్ని చారీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అండి. మీకు చెప్పుంటాడు అనుకుంటాను నేను. అవునవును, ఫోన్ చేశారో లేదో. ఆ చారీ గారు మాకు ఇచ్చారు కాబట్టి మీకు ఇవన్నీ నేను చెప్తున్నా, ఇవన్నీ వ్యవహారం. అక్కడ మాకు అందరూ ఉంటారు కాబట్టి మేము అందరం చేరుకొని చేసుకొని అక్కడ మా వాళ్ళు ఉండబట్టి. అంటే నా డౌట్ ఏంటంటే మీకు ఇంత ఖచ్చితమైన మెజారిటీ ఎలా వస్తుంది అనేది. అక్కడ మాకు అన్ని అక్కడ మాకు కూటమి కూడా మాకు గెలిచి కూడా రాదు అది. ఎందుకంటే అక్కడ మేము ఇలా స్థిరస్థాయిగా ఉన్నాం. గుడివేళ్ళ కొడాలని ఎలాగో అలాగా మీరు అంత గట్టిగా ఉంటారా? స్ట్రాంగ్ గా ఉంటామండి మేము. అంటే మీకు అంత టీం నెట్వర్క్ పనిచేస్తుందండి గ్రౌండ్ లో? మా నెట్వర్క్ అలా ఉండిద్దండి. ఇప్పుడు మాది అంటే మా నెట్వర్క్ గారి మా ఎన్ని గ్యాంబ్లింగ్లు కానీ మా ఎన్ని మాకు ఇలా ఉంటాయి. అది మీకు ఇప్పుడు ఓట్లు పోలైన శాతం లేదు, కొన్ని ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్లకు సంబంధించి కరెక్ట్గా పలానా వ్యక్తి ఇన్ని ఓట్లు పలానా వాళ్ళకి వేశారు, ఇంత మెజార్టీ రాబోతుంది, పలాని మండలంలో వీళ్ళు ఓడిపోతున్నారు, షార్టేజ్ వస్తుంది, పలాని మండలం వీళ్ళకి హైప్ వస్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది కదా, అది ఎట్లా మీరు ఇది చేస్తారండి? అంటే కొన్ని చోట్ల మేము డబ్బులు ఇచ్చి కొన్నామండి ఇవన్నీ. అంటే మీకు కొన్న ఇవన్నీ మీకు చెప్పకూడదు, అంటే మాకు చారీ గారు చెప్పారు కాబట్టి ఇవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం అది. సో ఓకే. నేను ఒక మీతో ఏదో ఒక నియోజకవర్గం బెట్టు చేసుకోవాలి అని అనుకుందాం అనుకోండి, ఎట్లా మీతో కాంటాక్ట్ ఎట్లా కావాలి? అంటే ఎలా చెప్పండి, మీకు ఎవరు కావాలి? అంటే నేను ఇప్పుడు సత్తెనపల్లి అంటున్నారు, సత్తెనపల్లి ఏమన్నా ఉందా మీ దగ్గర? సత్తెనపల్లి ఇస్తారు సార్, ఒక్క నిమిషం ఆగండి, మీకు లైన్ లో ఉండండి. ఇద్దారా అది ఇద్దా? సత్తెనపల్లి ఇస్తారా? ఇద్దారా అది నేను ఇద్దా సార్? మా దగ్గర ఉందండి, చెప్పండి. అంబటి రాంబాబు కన్నా. ఎట్లా అంటే ఎంత ఉంది రేషియో? అక్కడ మాకు రూపాయికి వచ్చి ₹1 వస్తుందండి. మేము రూపాయి పెడితే అంటే అంబటి గెలుపు మీదనా కన్నా గెలుపు మీదనా? మీరు అంబటి గెలుపు మీద. మాకు అంబటికి రూపాయి ఇస్తే ఆయన గెలిస్తే మీరు మాకు ₹1.5 ఇస్తారు. అవును, కరెక్ట్. ఇప్పుడు ఎట్లా ఈ ట్రాన్సాక్షన్ ఎట్లా అండి? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలా లేకపోతే క్యాషేనా ఎట్లా? అంటే ఇవన్నీ కొన్ని మీరు చెప్పకూడదు మీకు ఇవన్నీ. ఏమండి అట్లా కాదు కదా, డబ్బులు పెట్టే వాళ్ళం మేం కదా సిద్ధు గారు. అంటే ఇప్పుడు మీకు చెప్పి ఉంటాయి మీకు చారీ గారు కూడా. ఎలాగ మీకు చెప్పాలంటే ఇప్పుడు మాకు ఎన్ని బస్సుల్లో వచ్చేస్తా ఉంటాయి, ట్రైన్లో వచ్చేస్తాయి, లేదంటే మాకు
మాకు కొన్ని కొన్ని కోళ్ళు ఉంటాయి. ఉమ్, రా ఆర్ఏ అంతే. ఓకే. రా అని చెప్పాను కాదు, ఆర్ఏ రా. ఉమ్, బాయ్ బిహెచ్ఏ బాయ్ కాదు, బిఐ బాయ్. ఓకే ఓకే. అంటే నువ్వు ఆ ఏరియాకి వచ్చాయి ఉహు, అని మేము చెప్పుకుంటాం. ఇప్పుడు నువ్వు మంగళగిరిలో ఉన్నావు, నేనేమో విజయవాడలో ఉన్నా. బాయ్ అంటే ఏంటి? విజయవాడ బస్ స్టాండ్. ఓకే. ఓహో, అది మీ కోడ్. 37 నంబరు, 37 నంబరు, ఫోన్ నంబరు ఒక 2 నీకు ఇస్తా. ఇప్పుడు నేను వెయ్యాలనుకుంటున్నాను సిద్ధు గారు మీకు. ఇప్పుడు సత్తెనపల్లి మీదనే ఒక 50,000 పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాష్ మీరు నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారా, లేకపోతే నాకు గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు కదా, అందరూ కొనుక్కుంటారు కదా. మేము కూడా ఆ టైంలో వస్తాం మీ దగ్గరికి. మీరు మా అడ్రస్ చెప్పండి. ఇగో మా అడ్రస్ వచ్చి ఎంహెచ్ఏఐ ఓకే అన్న మహారాష్ట్ర హైవే. ఇప్పుడు నేను డబ్బులు చేర్పించాలంటే మీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే నేను వచ్చి ఇవ్వాలా, లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? వస్తారు మా వాళ్ళు అక్కడికి వస్తారు. మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు? మీ వాళ్ళు అక్కడ మా వాళ్ళు అక్కడికి వస్తారు. మీరు అక్కడ నుంచోండి ఎంహెచ్ హైవే మీద, అంటే మహారాష్ట్ర హైవే మీద. ఓకే. అంటే అక్కడ ఫోన్ నెంబర్ ఏదైనా కానీ కొంచెం మీరు అటు ఇటు మీరు తిరుగుతూ ఉంటారు, పచ్చట్లాడుతూ ఉంటారు. ఎవడొస్తాడు ఏం చేయాలని చెప్పని అప్పుడు మేము వస్తాం మీ దగ్గరికి, మేము తీసుకెళ్ళిపోతాం. మీ దగ్గర మీ కోడ్ ఎంహెచ్ఐ. అంటే ఇప్పుడు ఓకే సరే, మీరు నా దగ్గరికి అయితే రాగలుగుతారు, వచ్చారు. నేను 50,000 డబ్బులు ఇచ్చాను. రేపు తర్వాత మీరు ఎవరు, ఎట్లా, ఏంటి, దానికి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఆ సిస్టమ్ అంటే మేము తీసుకెళ్ళి